ముఖం కడుక్కోదు నేను అక్కడికి వచ్చినాక నేనే తీసుకుంటా వీడియో మేము దిగుతాం కానీ వదినమ్మా వదినమ్మా నేను ఫ్రెష్ అయినాక కొమ్మలమ్మ అని ఒక దేవుడు అంట. ఏం పేరు నీ అత్త పేరు? మేము అందరం వంటలకు వచ్చినాము, ఎర్రమ్మని చేసుకుంటా. యాదవరాజులు అంతా మాకు ఇది పండుగ. ఎర్రమ్మ కోడలు బిడ్డలు కొడుకులు అందరూ వచ్చి ఇలా మేము మోబట్టి ఇద్దరం కలిసి పాడబట్టి ఒక పక్క ఫోటో కాదు ఇది వీడియో. యాదవరాజు ఈ వీడియో స్కిప్ చేస్తే మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మీరు అందరు మిస్ అయినట్టే. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి స్టార్ట్ చేయండి వీడియో. వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈ వీడియోలో ముచ్చటైతే మీ అందరికి తెలుసు కదా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి మేమైతే వచ్చినాము. వంటలు ఉండే. సో ఇప్పుడు ఏం వంటలు, అసలు అందరూ శ్రావణంలో వెళ్తారు, మేము ఇప్పుడు వెళ్ళడానికి కారణం ఏంది అనేసి అయితే ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది, చూడండి స్కిప్ చేయకుండా. సో వీడియోలోకి వస్తానైతే వీళ్ళందరూ మా మరదలు అన్నట్టు మీ అందరికి తెలుసు కదా. అసలు వీళ్ళ అవతారాలు ఎట్లున్నాయి యూడూరి, అందుకే వీడియో తీయద్దని మస్తు రిక్వెస్ట్ చేస్తారు. మేమేమో ఆల్రెడీ రెడీ అయ్యి కూర్చున్నాం. మంచిగా అందరం ఈ మా గుర్రు ఫ్రెండ్స్, ఈ మా ప్రపంచం ఫ్రెండ్స్ అనుకుంటా అన్ని తిరుగుతాం. కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్లున్న వాళ్ళు అట్లయితారు, ఇప్పుడు రాయల్ గా రెడీ అవుతారు కదా. సో ఏంది నాని చెప్పు, ఎటు పోదాం? అమ్మమ్మ కాదు, మనం ఎటు పోతున్నాం ఖుషి? వంటకు పోతుందమ్మా. ఏం తీసుకుందాం దాకా చెప్పురా. ఇష్ అయితే అమ్మమ్మని తీసుకొని వెళ్ళిండు, అంటే వాళ్ళ నానమ్మ అన్నట్టు. సో ఇక యశ్వంత్ వచ్చేసరికి మేమైతే అతనికి ఎదురుకి వెళ్తున్నాం. షాప్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు అట్లా కొనుక్కొని ఉంటే అటు నుంచి టెంపుల్కి వెళ్ళొచ్చు కదా అని తీసుకొని పోతుంది మా మౌనిక. కానీ అట్లా అనుకున్నాము, బట్ వెంటనే యశ్వంత్ అయితే వచ్చి బైక్ మీదనే తీసుకొని వెళ్ళిండు. అంతకుముందు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికಡೆ గంగ పండుగ అయింది కదా. సో అప్పుడైతే మేము రాలేదు, కొత్తగా పెళ్ళి అయింది అనేసి అయితే వద్దన్నారు. అందుకే ఇక అప్పుడు నార్మల్గా మొక్కుకున్నాం. ఇప్పుడు వచ్చినాము కొబ్బరికాయలు తీసుకొని. సో ఇది గంగమ్మ గుడి అన్నమాట. మన యాదవ్స్ అందరూ పూజిస్తారు కదా గంగమ్మని, అందుకే యాదవ్ సంఘం తరపున గంగమ్మ గుడి కట్టిరండి ఇక్కడ. అందుకే ఇక్కడికి వచ్చేసాం. వాటర్ లేవు, వాటర్ మీకైతే చూపిస్తా. కేస్తుంది, కొంత తీస్తుంది. అప్పుడైతే చాలా బాగా జరిగింది, కానీ ఇప్పుడు వదలింగన్న. సో ఇక్కడికైతే మేమిద్దరం కలిసి వచ్చుడు ఫస్ట్ టైం అన్నమాట. మా పెళ్ళప్పుడైతే కొబ్బరికాయ కొడతామని అన్నారు, కానీ ఇటు నుంచి రాలేదు కారు, వేరే దగ్గర కొట్టయితే వచ్చినాము. అందుకే ఇక్కడికైతే ఇంకా అప్పుడు రాలేదు అనేసి అయితే ఇప్పుడు వచ్చి మనం ఏం చేయాలనుకున్నా, ఏం చేసినా అంతా దేవుని దయ. అందరూ బాగుండాలి, అందులో మా కుటుంబం కూడా ఉండాలి. మేమిద్దరం కలిసి ఎక్కడ గుడికి వెళ్ళినా కూడా యశ్వంతే కొబ్బరికాయ కొట్టాలని నాకు చాలా ఉంటుంది, తనతోనే కొట్టిపిస్తా. ఎందుకో మన గర్ల్స్ ఎంత పూజలు చేసినా కూడా మోక్షం రాదు, కానీ బాయ్స్ ఒక్కసారి పూజ చేస్తే మస్తు మోక్షం ఉంటుందంట. అసలు ఇంటి యజమాని పూజ చేయాలంట, కానీ మనకు దేవుడు మొక్కుడే ఎక్కువ, ఇంకా పూజ కూడా చేస్తాడా. అందుకే గుడికి వచ్చినప్పుడు అయితే ఆయనతోనే మొక్కుపిచ్చి కొబ్బరికాయ కొట్టిపిస్తా. లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పుడైతే వీలు కాలేదు ఫోటోషూట్ ఉండడం వల్ల. ఇప్పుడైతే వంటలకు వెళ్ళే దారిలోనే గుడి కాబట్టి ఇక రెండు కలుస్తాయి అనేసి అయితే వెళ్ళినాము. ఇదైతే గంగమ్మ గుడి, మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న యాదవులు అందరు కలిసి కట్టుకున్న గుడి అన్నమాట. ఇక గంగమ్మ దగ్గరనైతే దర్శనం అయిపోయింది. అక్కడ నుంచి అయితే ఇంకో గుడికి వెళ్తున్నాము. ఆ గుడి ఏంటిదో కూడా చూపిస్తే చూడండి. నాకైతే ఇక్కడ ఒక్కటే నచ్చలేదు, అసలు క్లీన్ ఎవరు చేయలేదు దేవుని దగ్గర. కొంచెం బాధ అనిపించింది, మంచి అనిపించలేదు. ఊర్లో ఎవరో ఒకరిని పెట్టి క్లీన్ చేయించి వాళ్ళకి నెలకి ఇంతో కొంత ఇస్తే చాలా మంది ముసలోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా క్లీన్ చేస్తారు. అక్కడ చీపురు ఉంటే మేమే క్లీన్ చేద్దాం అనుకున్నాం, కానీ అసలు అక్కడ చీపురు కూడా అవైలబుల్ లేదు. అదంతా ఊడ్చి మంచిగా నీళ్ళతో కడుగుదాం అనుకున్నాము, కానీ అక్కడ నీళ్ళు కూడా లేవు. మంచిగా అనిపించలేదు అసలే నాకు. వాళ్ళ అన్నకి వీడియోలు అంటే సరిగ్గా నచ్చదు కాబట్టి వాళ్ళ అన్న ప్లేస్లో మౌనికనే ఉంటుంది. అదేనండి యేసు ప్లేస్లో మా మౌనిక.
ఇక్కడ శివుడు ఉన్నాడు, వినాయకుడు, గంగమ్మ అందరు ఉన్నారు. బాగుంది టెంపుల్ అయితే పీస్ఫుల్గా. కానీ ఇక్కడ క్లీనింగ్కి ఎవరన్నా ఉంటే బాగుండు. అక్క చెల్లెలానే ఉంటాం మేము కదా. వేసిన గంగమ్మ తల్లి దేవాలయం రాసిరు కానీ ఊరు అది ఏం రాయాలి కదా. మా ఊరి పేరు తెలియదు వచ్చిన ఆహా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే. సో అక్కడికైతే వెళ్తున్నాం. ఇంకో దేవుని దగ్గరికి వెళ్ళాలి, అక్కడికైతే వెళ్తున్నాం ఇక్కడ నుంచి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా సేమ్ డ్రెస్ వేసుకున్నాము కలర్. ఇక గంగమ్మ దగ్గర అయితే ఇంకో గుడికి వెళ్తున్నాము. అక్కడ ఇక మేము వంటలు చేసుకునేది దగ్గరే అన్నమాట ప్లేసు. సో అందుకే ఇక్కడ చూసుకొని అక్కడికి వెళ్తున్నాము. మేము ఎటువైనా మా మౌనికనైతే తీసుకొని పోతాము, ఎందుకంటే చిన్నది కదా, గారాలు ఆడపడచ్చు. అందుకే ఇంటికాడ ఉన్నప్పుడైతే నా తను మస్తు లొల్లు పెట్టుకుంటుంది అసలు. వన్స్ ఇక హైదరాబాద్కి వచ్చినాక ఊకే వదిన వదిన అంటదంట. విశ్వాల నానమ్మ చెప్తుంది, నీతోనే లొల్లు పెట్టుకుంటుంది, మళ్ళీ నువ్వు పోయినాక నిన్నే గలవరిస్తుందని. ఎప్పుడు వీలుంటే అప్పుడు ఫోన్ చేస్తుంది పాపం నాకైతే. ఇదే అన్నమాట లొకేషన్. ఇక్కడైతే ఏకలవ్య స్కూల్, ఇది మోడల్ స్కూల్ కదా, కాలేజ్ అయినా స్కూల్ అంటే గురుకుల ఇటు ఘాట్ ఇటు ఇటేనా అట్లా కదా ఇటు గుడి వచ్చింది అనేసి అటు మొత్తం అడవి ఫారెస్ట్ ఏరియా. మేము ఇంకో గుడికి వెళ్తున్నామని చెప్పినా కదా, ఇదే అన్నమాట. ఇక్కడ గుడి లేదు అసలు, విగ్రహం లేదు, కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్ అంటే ఇక్కడ కొమ్మలమ్మ అని ఒక దేవుడు అంట కోయోళ్ళది. చాలా బాగా జరిగేదంట ఒకప్పుడు, కానీ ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు అంటే. ఇదంతా జాతర ఇట్లా ఇదంతా జరిగేదంట, కానీ ఇప్పుడైతే స్టాప్ చేసిరంట. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో కూడిన జాతర అంట, అందుకే ఎవరు ముందుకు రావట్లేదని ఆపేసిరంట. సో ఫైనల్గా ఇక్కడికి కూడా వచ్చేసినాము. ఇంకా వంటకాడికి వెళ్ళాలి. ఇక్కడనే కూడా ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి వెళ్తున్నాము. ఈ దేవతకైతే చాలా చరిత్ర ఉందంట, కానీ నాకు ఎక్కువ తెలియదని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. యశు మౌనికనైతే కొంచెం చెప్పారు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరా, గుడి లేదు, విగ్రహం లేదు, కానీ పుట్ట మాత్రమే ఉంది. అందులో అయితే ఎనీ టైం పాము ఉంటుందంట, దాన్నే దేవతగా కొలుస్తారన్నమాట. 3 రోజులు మస్తు గ్రాండ్ గా జరిగేదట, సమ్మక్క జాతర లాగా. ఇక్కడ ఉన్న ఖాళీ ప్లేస్ మొత్తం దుకాణాలతో నిండిపోయేదట. చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి ఇదే పెద్ద జాతర లాగా ఉండేదట ఒకప్పుడు. చూస్తున్నారా మొత్తం చుట్టూ గుట్టలు. ఒక్కసారి పీస్ఫుల్గా సైలెంట్గా వింటే ఆ పక్షుల అరుపులు మంచిగా వినబడతాయి. అటు గుట్టలే, ఎటైనా మా ఊర్లో ఎటు చూసిన గుట్టలే. హాయ్ చెప్పు. కోతులు ఎక్క నాదా కొబ్బరికాయ ఎక్కడ తత్తమ్మా? గుడికాడ కొట్టింది. ఏ గుడికాడ? ఎవరు మీ కోడలు? నా పేరు చెప్పు. పిలితే కాకపట్ల ఏం పేరు నీ అత్త పేరు? అయితే తాంబలు దొరికింది చిన్నది. ఇదైతే ఇలాగే కొబ్బరి కుడికలు తింటాను గైస్. చూసిరా అసలు మా అత్తమ్మ వాళ్ళకి నా పేరే తెలియదు, జస్ట్ అమ్ములు అమ్ములను పిలుచుకుంటూనే ఉంటారు. ఇదన్నమాట మనం వంట చేసుకునే ఏరియా మొత్తం ఎంత పీస్ఫుల్ ఉందో కదా. కొమ్మలమ్మ కాడ కొట్టిన కొబ్బరికాయ తీసుకొచ్చి అయితే అందరికీ ప్రసాదాలాగా కొంచెం కొంచెం ఇచ్చినాము. సో అందరం అయితే తింటున్నాం. నైట్ మామయ్య వాళ్ళకి ఒక తాబేలు దొరికిందంట, మేము పోయినాక కూడా మళ్ళీ ఒకటి దొరికింది మా అత్తమ్మకు. అవి రెండైతే టిఫిన్ లేచి వాటర్ పోస్తుంది. నాకు ఇది వద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన ఫ్యామిలీనే, అందరూ మస్తు సపోర్ట్ చేస్తారు. ఒక్కరు కూడా వీడియోస్ ఎందుకు తీస్తున్నావు అని అయితే అన్నారు. ప్రతి ఒక్కరు వీడియో ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారు. ఈ అత్తమ్మనైతే మా మామయ్య వాళ్ళ మేన వదినంటే నా వీడియోస్ డైలీ చూస్తుందట, మస్తు మాట్లాడుతుంది వీడియోలో. పెద్దమ్మ హాయ్ పెంచు రావు. మేమందరం వంటలకు వచ్చినాం. మేమందరం వంటలకు వచ్చినాము, ఎర్రమ్మని చేసుకుంటాను. మా పెదాబు చెప్తారు. చెప్పు పెదాబు చెప్పు. ఎందుకు వచ్చినావు వీడికి? ఎందుకు వచ్చినావు వీడికి?
యాదవ రాజులు అంతా మాకు ఇది పండుగ ఎర్రమ్మది. అందరం కలిసి ఒక వంటకు వచ్చినాం. పసుక పిల్ల అటు ఏరియా కంటే మాది ఎర్రమ్మ అంటారు. మా దేశం మాది కొత్తగూడెం మండలం, మాది ఎర్రమ్మ. పసుక పిల్ల అంటారు, మాది ఎర్రమ్మది. అన్న కొడుకు వచ్చినాం, ఎర్రమ్మ కొడుకు వచ్చినాం. తొర్తిగా అందరం వచ్చి వంటకు వచ్చినాం. మా కోడలు బిడ్డలు కొడుకులు అందరు వచ్చి మంచిగా అందరు వచ్చి నింపుకొని తింటాం. మంచిగా కొబ్బరికాయ తిన్నాం, కొబ్బరికాయలు కొట్టుకున్నాం, ఎంజాయ్గా చేసినాం. మందు తెచ్చినాం, థమ్స్అప్ తెచ్చినాం, బీర్లు తెచ్చుకున్నాం, అన్ని తాగినాం. ఓకేనా? అందరికి థ్యాంక్ యూ. లైక్ లైక్ కొట్టండి, లైక్ లైక్ సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ బామ్మర్ది గొర్రగాడికి ఇప్పుడు నెల మేము మోబట్టి ఇద్దరం కలిసి పడబట్టి ఒక పక్కన పంటాను. బామ్మర్ది లేకపోతే ఒక నిద్ర చేయలేదు. ఏమి ఆయన మా బా మేము పిలుచుకున్నాం, అందరూ వచ్చినాం. అటు అక్కలు అందరు వచ్చిళ్ళు. మా బామ్మర్ది మీద ఒక పక్కన పంటాం. మన ఒక్కడే ఒక్క ఎరువు మాదే. చూసిరు కదా ఎంత ఎంజాయ్ ఉందో, అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని అన్న. ఇప్పుడు వీడియోలో చెప్పింది మొత్తం మా మామయ్య అంటే యశ్ వాళ్ళ డాడీ. నాకు మా మామయ్య మా అత్తమ్మ ఇద్దరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు వీడియోలకి. అందరు లైక్ చేయండి. వీడు ఒక్క రోజు లేకపోతే నిద్రపోడు. తెల్లదాకా ఇంటికా ఉంటాడు, పొద్దాగా మాట్లాడు. వీడు గుణం కుడితే ఒకసారి వస్తాడు, ఒకసారి రాడు. మా తమ్ముడు వీడు. చెప్పచ్చు కదా ఏదన్నా ఒక హాయేనా? సరే బాయ్ అంటాడు. అయితే అప్పుడు రెడీ కాలే అన్నాడు కదా, ఇప్పుడు అందుకే మంచిగా వేసుకొచ్చుకున్నాడు. ఫోటో కాదు ఇది, వీడియో. ఇప్పుడు మీరు చూసింది కూడా మామరిదే, మా పెద్ద మామయ్య వాళ్ళ కొడుకు. నా వీడియోలలో చాలా తక్కువ కనబడ్డాడు అన్నట్టు, అందుకే చాలా మందికి తెలియదు. ఇక ఒకసారి మా అత్తమ్మ వాళ్ళని చూపిస్తారండి. ఇక్కడ ఉన్న వాళ్ళైతే ముగ్గురు మా అత్తమ్మ వాళ్ళే, మధ్యలో మా కోడలు ఉంది. సో పాప ఆమెను ఒక్కదాన్ని చేసి ముగ్గురు ఆడుకుంటారు. అమ్మమ్మలు అవుతారు కదా, కావాలని అట్లా ఫన్నీ చేస్తారు అని. ఇప్పుడు మీకు హాయ్ చెప్పింది కదా, తను మా పెద్దత్తమ్మ. మా మామయ్య వాళ్ళైతే ముగ్గురు అన్నదమ్ములు. అసలు అందరిని ఒకటేసారి వీడియో ఇంట్రొడక్షన్ తీద్దాం అనుకున్న వీలు కాలేదు. నెక్స్ట్ టైం అకేషన్లో మాత్రం ఖచ్చితంగా ఇంట్రొడక్షన్ తీస్తా. ఇప్పుడు హాయ్ చెప్పినామా మా పెద్దత్తమ్మ, నెక్స్ట్ మా మామయ్య. మా అత్తమ్మ అందరు తెలుసు కదా. నెక్స్ట్ అయితే మా మౌనిక వాళ్ళు, మా చిన్నత్తమ్మ. ఇక్కడ మెరూన్ కలర్ శారీ. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. మా చిన్నత్తమ్మ బిడ్డ మౌనిక, మా పెద్దత్తమ్మ బిడ్డ రవళికక్క, వాళ్ళ బిడ్డ మధ్యలో ఉన్న ఖుషి. సో ఇప్పుడు మీకైతే అర్థమైందని అనుకుంటానా. సర్లే, ఎప్పుడు మనుషులతోనే తీయడమేనా, ఒక్కొక్కసారి గొర్రెలను కూడా తీయాలి కదా, అవి కూడా మనయే కదా. ఇక్కడనైతే మంద ఎవరెవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళైతే వంటలు చేసుకోవడం అన్నట్టు, అర్థమైందా. గొర్రెలు ఉన్న వాళ్ళందరూ ఎర్రమరకమ్మ అనే దేవతకైతే పూజించి వంట చేస్తారన్నమాట. మన సైడ్ పసుక పిల్ల అంటారు, ఇటు సైడ్ అయితే ఎర్రమరకమ్మ అంటారు. అంతే డిఫరెన్స్, ఏం లేదు. మా అమ్మ వాళ్ళ సైడ్ ఎట్లా అంటే శ్రావణంలో ప్రతి ఒక్క ఇంటి నుండి కోడి తీసుకొని పోచమ్మ దగ్గర కోసుకొని బయట వండుకుంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు, ఓన్లీ గొర్రెల ఫ్యామిలీస్ మాత్రమే. అందరు కలిసి 2 గొర్రెలను కోసి మంచిగా అందరు కలిసి ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు వర్షాకాలంలో కొత్త గడ్డి వస్తుంది, గొర్రెలకి కొన్ని డిసీజెస్ వస్తాయంట. గొర్రెలు బాగుండాలని దేవతకైతే మొక్కుకుంటారు అన్నమాట. సో అది రీజన్. ఇప్పుడు నేను మీకు వంట దగ్గర ఎన్ని ఫ్యామిలీస్ చూపించినా అన్ని ఫ్యామిలీ గొర్రెలు ఇండ్లు ఉన్నాయి. ఇన్ని రోజులు ఈ గొర్రెలను ఒకటే సైడ్ అంటే వేరే వాళ్ళు ఇట్లా పొలాలలో మంద పెట్టించుకుంటారు కదా, అట్లా ఉండేదన్నమాట. సో ఇప్పుడు వన్స్ దేవుడు వేయక ముందుకు అవన్నీ బయట తిప్పేదంట గొర్రెలని. సో బయట మందలు పెట్టుడు కంప్లీట్ అయిన తర్వాత ఈ దేవుణ్ణి అయితే చేస్తారంట. ఈ దేవుణ్ణి చేసిన నైట్ నుండి ఎవరి గొర్రెలు వాళ్ళ ఇంటికనే పడుకున్నాడు అన్నట్టు. ఈ రీజన్ మొత్తం నాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇంకా హెల్త్ బాగాలేదు. ఇంతకు ముందు తీసిన వీడియోస్ మొత్తం వంటకి ముందన్నమాట. వాళ్ళంతా వంట ప్రిపేర్ చేస్తా అంటే మాకిల్ పోయి అంతా క్యాప్చర్ చేసుకొని వచ్చిండు. ఇక్కడ వాళ్ళనైతే మౌనిక పోయి క్యాప్చర్ చేసుకొని వచ్చింది. సో ఇప్పుడైతే వంట అయిపోయింది, వడ్డిస్తున్నారు మా అత్తమ్మలు. ఇక్కడ ఈ రోలో కూర్చున్న వాళ్ళంతా మన బేటాలేమో గ్యాంగ్, మీరు అందరు గుర్తుపట్టే ఉంటారు. అన్నదమ్ములందరూ ఒకటే మొక్కన కూర్చున్నారు. ఇక అందరు కలిసి నన్ను ఒక్కదానే లాస్ట్ కేసిర్రు. అసలు ఇక్కడ నేను వీడియో తీస్తా అంటే వాళ్ళ అన్నలు చూస్తలేరని పిలిచి మరీ చూపిస్తుంది మా మౌనిక. మస్తు సపోర్ట్ చేస్తారు అందరూ. పాపం వాళ్ళ అక్క లెక్కనే చూసుకుంటారు నన్నైతే ఇప్పటి వరకు. మన
ఫ్యామిలీలో ఎవరి కర్రీ వాళ్ళే తినాలని ఏం లేదు, అందరి మిక్స్ చేసుడే. ఇక నేను ఫస్ట్ కోడల్ని కాబట్టి నాకైతే మా ముగ్గురు అత్తమ్మలు తెచ్చేసుడే, ఎవరిది వద్దన్నా బాధపడతారు. ఇక అట్లనే ఇట్లనే అన్ని మెయింటైన్ చేసిన. మా ఏమో పూరీలు, మా చిన్న అత్తమ్మదేమో కర్రీ, మా పెద్ద అత్తమ్మదేమో స్ప్రైట్, 3 ఈక్వల్గా మేనేజ్ చేసిన. కానీ 2 పూరీలు తినేసరికి నాకు కడుపు నిండిపోయినట్టు అయింది. ఇంకా కొంచెం తిన్నా బాగుండు అనిపిస్తుంది. ముందటేమో గొర్రెలకు ఆపోజిట్ మేము తింటున్నాం. బాగుంది కదా. అందరికి ఇంకా వడ్డీ ఇవ్వడమే కాలేదు, నా 2 పూరీలు అయిపోయినాయి, కడుపు నిండిపోయింది. ఆయన అప్పుడే లేస్తే ఏమనుకుంటారు అని బాధకి కాసేపు అట్లనే కూర్చున్నా. ఒకవేళ లేచి వీడియో తీసుకున్నా కూడా వీడియో కోసమే సరిగ్గా తినలే అనుకుంటారు అని. ఎవరి కర్రీ బాగుంది అఖిలు? మరి ఎందుకు కావాలని రమ్మన్నాడు? ఏంటిదట? రాకేష్ ఈయన కొంచెం పైకి ఎత్తవచ్చు కదా నాన్న. ఫేస్ మంచి కలున్నది. తీస్తున్నా, చెప్పు మా ఏదన్నా చెప్పు. 4 ఎవరు చెప్పవా? నీ పేరు కూడా ఇంకా నేనా? నీ పేరు కూడా ఇంకా నేనా? ఓకే, యాదవరాజు. మీ అమ్మకి చెప్తావా? వీడియో తీసిందని మీ అమ్మకి చెప్తావా? మీ అమ్మకి చెప్తావా? ఏమని? అయ్యో పాపం చేస్తే ఏం కాదు. రాకేష్, హోటళ్ళలో అబ్బాయిలే చేస్తారు నాన్న, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అట్లా సరదా హోటళ్ళలో చేయరా? అక్కడ ముక్క కింద పడే తీసుకో. ఇప్పుడు వడ్డించిన వాళ్ళందరికి థ్యాంక్ యూ చెప్పరా? మాకు రొట్టెలు చేసిన నచ్చేసాను రాకేష్. రొట్టెలు తిని కొరగస్తానంటే అంత గ్రేట్ మనది. పాపం. ఇక్కడ మ్యాటర్ మీకు అర్థమైందా? నేను ఇంతసేపు రాకేష్ అని పిలిచిన కదా, గ్రీన్ కలర్ శారీ అత్తం ఉంది కదా, వాళ్ళ కొడుకు అన్నమాట. సో నైట్ అయితే చపాతీలు చేసిండంట పాపం, పూరీలు వాళ్ళ అమ్మకి హెల్ప్ చేసిండు. అందుకే వీళ్ళందరూ నువ్వు చేసిన పూరీలు బాగున్నాయని కామెంట్ చేస్తున్నారు పాపం. ఏం లేదు, అనుకుంటే కట్టే పడుకోపోతే మన మనకి వీడియో తీస్తాను. ఎందుకంటే చేస్తాను నాకు వల్ల కాదు. ఇక రాత్రి కాదు, खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. రోజు బొమ్మని కట్ట పెడతాడు. పెళ్లికి రాలే. అయితే మామయ్య వాళ్ళు నైట్ దేవుని చేస్తారు కాబట్టి నైట్ మొత్తానికి నిద్ర లేదు. సో లడ్డునైతే గొర్రెలకు పొమ్మంటే నేను బోన్ అంటున్నాడు, అందుకే బతలాడుతున్నాడు మా మామయ్య. మాకైతే అందరికి వడ్డిచ్చారు. తినడం అయిపోయిన తర్వాతనైతే మా అత్తమ్మ వాళ్ళు కూర్చొని తింటున్నారు. ఇదే ఇక వంట అయిపోయింది, ఇంటికి వెళ్తుంది. పాపం వాళ్ళ అడ్డ ఒక్కడే చిక్కిపోయిండు గొర్రెలకి. గొర్రెలను డివైడ్ చేసుకుంటారు ఇప్పుడు గొర్రెల కాడికి వెళ్ళడానికి. పాపం ఇవాళ డ్యూటీ అయితే మళ్ళీ అడ్డుకే పడింది గొర్రెలది. మేమేమో అందరం ఇంటికి వెళ్ళడానికి రెడీ ఉంటే గొర్రెలకి వెళ్ళడానికి పోతున్నాడు. నాకు మస్తు బాధ అనిపించింది. ఏదన్నా వేరే వర్క్ అయితే నేను హెల్ప్ చేద్దును, కానీ గొర్రెల కాడ నాకు రాదు కదా. వీడియోలు తీసుకుంటా అంటే వదిలేసిపోతారు మా వాళ్ళు అయితే నన్ను. యశేమో పేరుకే పెద్దోడి ఇంటికి, కానీ ఈ గొర్రెలు కాసుడు పొలం పనులు ఏం తెలియవు. పాపం మళ్ళీ అడ్డే చూసుకుంటాడు అవన్నీ. ఫైనాన్షియల్గా మాత్రం యశ్ చూసుకుంటాడు. నడుచుకుంటూ వచ్చేస్తున్నాం, ఇంటికి దగ్గరకైతే వచ్చేసినాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఇవాళ అయితే సేమ్ డ్రెస్ వేసుకున్నాం మా యశ్ నేను, నాకు తెలియకుండానే వేసుకున్నాడు. ఇదంతా ఎడిట్ చేసి ఎప్పుడు పెడతానో ఏమో. ఇక
ఇదన్నమాట వంటల ప్రోగ్రామ్. మీ సైడ్ ఎట్లుంటాయో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే శ్రావణంలో వెళ్తారు, పెద్దపల్లి సైడ్ మా ఊర్లో, అమ్మ వాళ్ళ ఊర్లో శ్రావణంలో పోచమ్మ బోనాలు అన్నట్టు, పోచమ్మ కాడ కోసుకొని వెళ్తారు. ఇదైతే గొర్రెల కాడ మందల వాళ్ళు స్పెషల్గా, అండ్ మళ్ళీ శ్రావణంలో కూడా మళ్ళీ వెళ్తారంట. ఇదన్నమాట ఇవాళ వంటల బ్లాగ్. ఈ బ్లాగ్లోనైతే మీకు తెలిసిన ఏంటి మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఊరు పేరు. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్తో మళ్ళీ వస్తా. బాయ్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.